ఈ దినవాక్య ధ్యానాంశం సిలువ విలువ. గొప్ప చరిత్రకారుడైన రోడిన్ ఒకరోజు మార్గములో వెళ్ళుచూ ఉండగా ఆ రోడ్డు ప్రక్కనే ఎంతో మనోహరంగా అందంగా చెక్కబడిన ఓ గొప్ప సిలువ అతనికి కనిపించెను. ఎంతో అందముగా చెక్కబడిన ఆ సిలువను చూసి ఎంతో మురిసిపోయాను. దానిని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలనే ఆశతో గొప్ప మొత్తములో వెల చెల్లించి దానిని తన ఇంటికి తీసుకుని వెళ్ళుటకు అన్ని ఏర్పాట్లు చేసుకునెను. తన ఇంటిలో దానిని ఉంచుకోవాలని ఆశపడిన రోడిన్కు నిరాశే మిగిలింది. ఆ సిలువను తన ఇంటికి ఓ పెద్ద వాహనములో తరలించిన తర్వాత తీరా చూస్తే ఆ సిలువ ఆ ఇంటిలో ప్రవేశించుట పట్టుటకు బహు కష్టమాయెను. అయినను అతను ఎంతమాత్రము దిగులు చెందక గుమ్మములు పట్టుటలేదని గ్రహించి ఆ గుమ్మమును తీయించివేసెను. ఆ ఇంటి గోడలు పగలగొట్టించెను. అతని ఇంటి పైకప్పు ఎత్తున బహుగా పెంచెను. చివరికి ఆ సిలువ చుట్టూ తన ఇంటిని నిర్మించి ఆ సిలువను తన ఇంటి మధ్య నిలిపెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి తెగింపునే దేవుడు నీ దగ్గర నుండి కోరుచున్నాడు. క్రీస్తు నీలోకి రావాలని ఆశపడుతున్నా నీవు ఆయన ఉనికికి, ఆయన సన్నిధికి ఆటంకమైన నీ పాపిష్టి కట్టడాలను, అతిక్రమములు అనే అడ్డుగోడలను, మోసముతో అక్రమ సంపాదనతో నిర్మించిన గుమ్మములను, నీ శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి నీవు నిర్మించుకున్న రహస్య జీవితాన్ని, నీ చుట్టూ గోడల్లా నిలుచున్న నీ స్నేహితులను, నీ పాపిష్టి బంధాలను, సంబంధాలను ఈరోజు పూర్తిగా నిర్మూలించుకొని క్రీస్తు నీ జీవితానికి, నీ కుటుంబానికి కేంద్రముగా ఉండులాగున నేడే ప్రతి అడ్డంకును, ఆటంకాన్ని తొలగించుకొని నీ గృహములో క్రీస్తు అనుగ్రహించు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము, దేవుని సన్నిధి సమృద్ధిగా నువ్వు అనుభవించాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. కావున భూమి మీద మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రత, కామాతురాతను, దురాశను, విగ్రహారాధనైనను ధనాపేక్షని చంపివేయుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5-7 వచనాల వరకు వాక్య ధ్యానం అర్థమవుతుంది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.